అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'పీపుల్ వి మీట్ ఆన్ వెకేషన్' ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక లవ్ రొమాంటిక్ మూవీ అనమాట. లవ్ సీన్స్‌తో పాటు 1, 2 రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. అండ్ హగ్ అండ్ కిస్ సీన్స్‌తో పాటు ఒక బంచిక్ సీన్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ఫ్యామిలీతో చూడొద్దు, వాచ్ అలోన్. ఆ లవ్ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండవన్నమాట. కొంచెం సాగతీస్తాడు. ఆ లవ్ సీన్స్ చూడడానికి అయితే ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే పాపీ అండ్ అలెక్స్ ఇద్దరికీ ఒకరికంటే ఒకరు చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళు ప్రేమించుకుంటారు. కానీ వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసుకోలేరన్నమాట. కానీ ఎక్స్‌ప్రెస్ చేసుకున్నా కూడా వాళ్ళు ఎక్కువ రోజులు కలిసి ఉండలేరు. అలా కొన్ని రోజులు కలిసుంటారు. మళ్ళీ విడిపోతూ ఉంటారనమాట. ఇంకా ఫైనల్‌కి వాళ్ళు విడిపోయి సెపరేట్ రిలేషన్‌షిప్‌లో ఉంటారు. అయినా గూడా వాళ్ళు మళ్ళీ ఒక వెకేషన్‌లో కలుస్తారు. ఆ వెకేషన్‌లో కలిసాక ఏం జరిగింది? ఆ తర్వాత పాప్ అండ్ అలెక్స్ మళ్ళీ కలిసారా? అసలు ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ వేసుకొని ఈ మూవీలో కొన్ని లవ్ సీన్స్‌తో పాటు కొంచెం రొమాంటిక్ సీన్స్ కూడా ట్రై చేస్తారనమాట. అవి చూడడానికి పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. పాపీ అలెక్స్ వాళ్ళ బ్రదర్ పెళ్ళికి వెళ్తదనమాట. అక్కడికి వెళ్ళాక మళ్ళీ అలెక్స్‌ని కలుస్తది. సో, అసలు అలెక్స్‌ని ఎలా కలిసింది? ఏంటి? అనేది కొన్ని లవ్ స్టోరీ చూపిస్తారు. అది చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. అండ్ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎందుకు విడిపోయారు? వాళ్ళు మళ్ళీ ఇంకో వెకేషన్‌లో కలుస్తూ ఉంటారనమాట. అలా విడిపోయి మళ్ళీ కలుస్తూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా ఇష్టం అనమాట. సో, ఆ ప్రేమనే కొంచెం క్యారీ చేస్తుంటాడే గానీ మిగతా సీన్స్ అని అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండవనమాట. వాళ్ళ లవ్ సీన్స్ కొంచెం చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తది. వాళ్ళిద్దరు విడిపోయి వేరే రిలేషన్‌షిప్‌లో ఉంటారు. అయినా గూడా మళ్ళీ కలుస్తారనమాట. సో, సినిమా ఏందంటే వాళ్ళిద్దరిని కలపడానికే ఆ సీన్స్ క్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తాయి గానీ, ఎక్కడ వాళ్ళ మధ్యన లవ్ సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా గానీ, ఆ లవ్ సీన్స్‌కి మనం కనెక్ట్ అవ్వడం గానీ అలాంటివి ఏమి ఉండవనమాట. ఆ లవ్ సీన్స్ కూడా కొంచెం బోరింగ్‌గానే అనిపిస్తాయి కొన్ని కొన్ని చోట్లయితే. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ 50 మినిట్స్ ఉంటది. ఆ చిన్న కాన్సెప్ట్‌ని కొంచెం లెంథీగా లాగుతాడు. సో, ఈ మూవీ కంప్లీట్‌గా పాపీ అండ్ అలెక్స్ మధ్యన వెకేషన్ సీన్సే కొంచెం హైలైట్ చేసి చూపిస్తుంటారనమాట. ఆ సీన్స్ చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి గానీ, ఈ మూవీలో ఎక్కడ హైలైట్ కావు. ఆ లవ్ సీన్స్ అండ్ రొమాంటిక్ సీన్స్ కూడా ఎక్కడ హైలైట్ కావన్నమాట. అవి చూసినప్పుడు కూడా కొంచెం బోరింగ్‌గా కూడా అనిపిస్తది. ఇంకా ఫైనల్‌కి పాపీ అండ్ అలెక్స్ కలిసారా లేదా? వాళ్ళ న్యూ లైఫ్ స్టార్ట్ చేసారా లేదా? అనేది ఒక క్లైమాక్స్‌లో చూపిస్తారు. ఒక మంచి ఎమోషనల్ సీన్ పాయింట్ అయితే పెట్టుకున్నారు. ఆ రొటీన్ ఎమోషనల్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారనమాట. ఫైనల్‌గా అయితే ఒక హ్యాపీ ఎండింగ్ అయితే ఇస్తారు. ఇంకా ఈ మూవీలో అలెక్స్ అండ్ పాపీక టామ్ అండ్ ఎమీలా చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్ బాగుంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగుంటాయి. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా అంతేముండమాట. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకి అలెక్స్ అండ్ పాపీ మధ్య తిరుగుతూ ఉంటాయన్నమాట. వాళ్ళ మధ్య తిరిగే లవ్ స్టోరీస్, రొమాంటిక్ సీన్స్ అవే పెట్టుకుంటూ వస్తాడు. ఇంక దానికి తగ్గట్టుగా మ్యూజిక్ కూడా పర్లేదు బాగానే ఉంటది. అండ్ ఈ మూవీ టెక్నికల్‌గా కాస్త పర్లేదు బాగానే ఉంటది. ఎందుకంటే ఈ మూవీలో కొన్ని లొకేషన్ చాలా బ్యూటిఫుల్‌గా చూపిస్తారు. చూడడానికి బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ అంతగా లేవు కానీ అడల్ట్ సీన్స్ అయితే 1, 2 ఉంటాయి. సో, ఫ్యామిలీతో చూడొద్దు. వాచ్ అలోన్. ఇంకా ఈ మూవీ పర్లేదు ఏదో ఒకసారి చూడొచ్చు. మీకు ఆ లవ్ స్టోరీ నచ్చేటట్లయితే మీకు ఈ మూవీ నచ్చుద్ది. సో, వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఇది చూడండి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మా ఆడియోస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.